వెల్కమ్ టు మై ఛానల్ ట్రైనింగ్ క్యూటీ కన్ను 77. ఈరోజు నేను రొయ్యల అంటు కర్రీ చేశాను. దీని ప్రాసెస్ ఏంటనేది నేను వీడియోలో చూపిస్తాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. 2 రొయ్యలు పెట్టుకున్నా మనకు అన్నం అంతా తినేయచ్చు, అంత బాగుంటుంది. ఈజీ, సింపుల్గా మనం కమ్మగా చేసుకోవచ్చు. దీని ప్రాసెస్ ఏంటనేది వీడియోలో చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. రొయ్యలు కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఇవి కొంచెం స్మెల్ వస్తాయి కాబట్టి సాల్ట్ వేయడం వల్ల స్మెల్ అనేది వెళ్ళిపోతుంది, బాగా క్లీన్ అవుతాయి. ఇలా సాల్ట్ వేసుకొని బాగా కడుక్కోవాలి. రొయ్యలు అనేది బాగా క్లీన్ అయిపోయాయి. ఇప్పుడు ఇవి కొంచెం ఒక వేడి నీళ్ళల్లో కొద్దిగా పసుపు ఉప్పు వేసి మళ్ళీ వాష్ చేసుకోవాలి. రొయ్యలు అనేది ఇలా వాష్ చేసి పెట్టుకున్నాక మీద ఒక గిన్నె పెట్టేసుకొని వాటర్ అనేది బాగా బాయిల్ అవుతున్నప్పుడు పసుపు, ఉప్పు వేసి మళ్ళీ ఇందులో ఈ రొయ్యల్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం బాయిల్ చేసుకున్న రొయ్యల్ని పక్కన పెట్టేసుకోవాలి, వాటర్లో నుండి తీసేసుకోవాలి. బాగా వాష్ అయిపోతాయి, దీంట్లో మిక్స్ అంతా తీసేసుకోవాలి. ఈ వేడి వాటర్లో ఉన్న రొయ్యలని మనం ఇలా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీంట్లో అడుక్కి ఇసుక అవన్నీ వెళ్ళిపోతాయి, మంచిగా ఫ్రెష్గా క్లీన్ అయిపోయాయి. ఇప్పుడు కర్రీ రెడీ చేసుకోవడం ఇంకా. ఇప్పుడు రొయ్యల కర్రీకి టమాటాలు, పుదీనా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, రొయ్యలు ఇవి రెడీ చేసి పెట్టుకోవాలి. మనం ఇప్పుడు పోపు వేసుకోవడానికి ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు ఇవి 3 కచ్చాపచ్చాగా రోట్లో వేసి కొద్దిగా దంచుకోవాలి. ఇప్పుడు మనం పొయ్యి మీద గిన్నె పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని గిన్నె వేడెక్కాక ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని, ఇది రొయ్యల కూర కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకున్నానండి. తర్వాత నేను దంచి పెట్టేసుకున్న మసాలా అనేది పోపుకి వేస్తున్నాను. ఇప్పుడు మసాలా అనేది కొంచెం వల్లాక పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పుదీనా మనం పోపు వేసుకోవాలి. ఇది కొంచెం మధ్యాక రొయ్యలు యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు, పుదీనా, పచ్చిమిర్చి మనకి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు రొయ్యలు యాడ్ చేసుకోవాలి. రొయ్యలు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. రొయ్యలు అనేవి బాగా మిక్స్ అయిపోయాయండి. ఇప్పుడు మనము దీని మీద మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ వరకు సిమ్లో ఉడకనివ్వాలి. 15 మినిట్స్ రొయ్యలు అనేటివి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయల్లో బాగా మగ్గాక ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇందులో టమాటా యాడ్ చేసుకోవాలి. చేసుకొని ఇదంతా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఉప్పు, ఒక 2 స్పూన్ల కారం, ఇప్పుడు రొయ్యల కర్రీ అనేది రెడీ అయిపోయిందండి.
దీంట్లో చివరగా కొత్తిమీర, ధనియాల పొడి వేసేసి కలిపేసుకొని ఇంకొక 5 మినిట్స్ మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సింపుల్ టేస్టీ రొయ్యల గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయింది. టేస్టీగా అంటుతో రొయ్యల కూర అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.